అసలు వారంలో ఒక రోజు మీకు సెలవెందుకు? ఆదివారాల్లో ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? అదేదో ఆఫీస్లో కూర్చోండి. ఈ మాటలు ఎవరైనా అంటే ఎవరికైనా ఒళ్ళు మండిపోతుంది. ఆదివారాలు ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? ఇంట్లో వాళ్ళ ముఖాలు చూసి ఏం చేస్తారు? ఈ మాటలు చెప్పిన వారిని ఉతికారేయాలంత కోపం కూడా వస్తుంది. అయితే ఇలా వారం మొత్తం 90 గంటల పాటు ఉద్యోగులతో గొడ్డు చాకరీ చేయించాలన్న ఆలోచన L&T చైర్మన్కి వచ్చింది. దేశంలో ప్రతిష్టాత్మక సంస్థ అయిన L&Tకి మంచి పేరుంది, గౌరవనీయమైన స్థానం కూడా ఉంది. కానీ ఆ సంస్థ చైర్మన్ SN సుబ్రమణియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు ఆదివారాలు సెలవు వద్దే వద్దు అంటున్నారు. దేశంలో ఒకవైపు వారానికి 5 రోజుల పనిదినాల కల్చర్ వస్తోంది. అంటే వారానికి 2 వీక్లీ ఆఫ్స్ అన్నమాట. 2 కాదు కదా, 1 వీక్లీ ఆఫ్ కూడా ఎక్కువ ఎందుకు అన్నది ఆయన వాదన. శనివారం నాడు కూడా ఉద్యోగులను పనిచేయాలని ఎందుకు అడుగుతున్నారు అని ఆ సంస్థ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ సుమిత్ చటర్జీ ఆయన అడిగారు. దీనికి L&T చైర్మన్ చెప్పిన సమాధానం షాకింగ్గా ఉంది. ఆదివారాలు ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు, భార్యల ముఖాలు ఎంతసేపని చూస్తారు అంటూ L&T చైర్మన్ సుబ్రమణ్యన్ ఎదురు ప్రశ్నించారు. పని గంటల గురించి కొన్ని నెలల క్రితం పెద్ద దుమారం రేగింది. వారానికి 70 గంటల పని దినాలు కావాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అంటేనే దుమారం రేగింది. కానీ L&T చీఫ్ సుబ్రమణ్యన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఆయన చెప్పిన ప్రకారం ఉద్యోగులు వారం అంతా పని చేయాలి, ఆదివారాలు కూడా వీక్లీ ఆఫ్స్ ఉండకూడదు. అంటే రోజుకి 12 గంటల 8 నిమిషాలు పనిచేయాలన్నమాట. L&T చైర్మన్ గొడ్డు చాకిరీ ఆలోచన విధానంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ నటి దీపికా పదుకొన్ స్పందించారు. ఇలాంటి సీనియర్ పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఇంత దారుణంగా మాట్లాడడం షాకింగ్గా ఉంది అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటు స్పోర్ట్స్ స్టార్ గుత్తా జ్వాలా కూడా సుబ్రమణ్యన్పై మండిపడ్డారు. ముందు ఆయన తన భార్య ముఖాన్ని ఎందుకు చూడకూడదు అని ప్రశ్నించారు. కేవలం ఆదివారం మాత్రమే ఆయన తన భార్యను ఎందుకు చూడాలి అని ఆమె ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో కొందరు వ్యక్తులు మహిళలపై తమ ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని గుత్తా జ్వాలా మండిపడ్డారు. L&T చైర్మన్ సుబ్రమణ్యన్ వ్యాఖ్యల్ని కార్పొరేట్ ప్రముఖులు కూడా తప్పుపడుతున్నారు. వృత్తి, వ్యక్తిగత జీవితాల్ని బ్యాలెన్స్ చేయడం ఆప్షనల్ కాదని, అత్యవసరమని ఎక్స్లో పోస్ట్ చేశారు. సుబ్రమణ్యన్ చెప్పిన ప్రకారం ఆదివారాన్ని సండే అని కాకుండా సన్ డ్యూటీ అని పిలవాలేమో అని ఎద్దేవా చేశారు. హార్డ్ వర్క్ని, స్మార్ట్ వర్క్ని మిళితం చేసి పనిచేయడాన్ని తాను నమ్ముతానని, కానీ జీవితాన్ని మాత్రం ఆఫీస్ షిఫ్ట్లా మార్చడం సరికాదని హర్ష గోయంకా స్పందించారు.